Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Veka's been just everywhere. 2024కి ఎండ్ కార్డు పడే టైం దగ్గర పడింది. మరో 3 నెలల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. దీంతో అలర్ట్ అయిన కోలీవుడ్ వచ్చే 3 నెలల్లో 30 సినిమాలను రిలీజ్ చేయబోతోంది. అయితే వీటిలో 4 ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవే కోలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నాయి. కోలీవుడ్ లో ఇప్పటి వరకు 170 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వచ్చే 3 నెలల్లో మరో 30 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో 4 సినిమాలపై మాత్రం భారీ అంచనాలున్నాయి. వీటిపైనే కోలీవుడ్ భవిష్యత్ ఆధారపడింది. ఇందులో టాప్ ప్లేస్ లో ఉంది రజనీకాంత్ వెట్టాయాన్. జైలర్ తర్వాత తలైవా చేస్తున్న సినిమా కావడం, అమితాబ్, రాణా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలో నటించడంతో నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. కథ ఏమాత్రం కన్విన్సింగ్ గా ఉన్నా అక్టోబర్ 10న సూపర్ స్టార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడడం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువా. అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ నవంబర్ 14కి షిఫ్ట్ అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగే పీరియాడికల్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో మొత్తం 30 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ పేలడంతో కంగువా మూవీ సినీ లవర్స్ ని థ్రిల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఐలాన్ మావీరంతో సందడి చేసిన శివకార్తికేయన్ ఇప్పుడు రూట్ మార్చాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ అనే మూవీ చేశాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. 2017లో రంగూన్ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామి దీనికి డైరెక్టర్. ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ నటించాడు. విశ్వనటుడు కమల్ హాసన్ ఈ ప్రాజెక్టుకి నిర్మాత. దీపావళికి ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. 2024కి సాలిడ్ ఎండింగ్ ఇవ్వాలని చూస్తోంది కోలీవుడ్. అందుకే వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై 2ని డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు తీసుకురానుంది. గతేడాదొచ్చిన విడుదలై 1 ఘన విజయం సాధించింది. రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. వాటిని ఈ సీక్వెల్ నెరవేర్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి వచ్చే 3 నెలల్లో తమిళ్ ఇండస్ట్రీ నుంచి 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కోలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. హిట్ అయిన సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఎవరెస్ట్ కెక్కుతాయి. సెట్స్ పై ఉన్నప్పుడే భారీ డిమాండ్ ఏర్పడుతుంది. వీటిని రీచ్ అయితేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన కాంతార టీం ప్రీక్వెల్ కోసం బడా స్టార్ ని బరిలోకి దింపుతోంది. శాండిల్వుడ్ లో కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 20 కోట్ల బడ్జెట్ పెడితే 450 కోట్లు వసూలు చేస్తుంది. అందుకే ఈ సినిమాకి ప్రీక్వెల్ ని అనౌన్స్ చేశాడు రిషబ్ శెట్టి. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పార్ట్ 2లో రిషబ్ శెట్టి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. కాంతారా సినిమాలో చూపించిన కథకు ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇందులో కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని బరిలో దింపుతుందట యూనిట్. ఇప్పటికే కథ విన్న ఈ సీనియర్ హీరో త్వరలో షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతున్నాడట. మోహన్ లాల్ కి స్పెషల్ రోల్స్ చేయడం కొత్తేమీ కాదు. కానీ కథ నచ్చాలి. అందులో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి. అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనతా గ్యారేజ్. ఈ సినిమా కథ మొత్తం మోహన్ లాల్ చుట్టూనే తిరుగుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన జైలర్ లో రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇందులో కూడా తన పాత్ర హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు కాంతారా 2లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్ లో కంటెంట్ గట్టిగా ఉన్నట్టే. మరి వచ్చే ఏడాది సమ్మర్ లో వచ్చే కాంతారా 2 ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. హీరో ఎవరైనా రొటీన్ కథలతో సినిమాలు చేస్తే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. మార్కెట్ లో మైలేజ్ తగ్గుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన షాహిద్ ఇప్పుడు రూట్ మార్చాడు. అశ్వత్థామ అంటూ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా జర్మనీ బ్యూటీనే రంగంలోకి దింపుతున్నాడు. షాహిద్ కపూర్ కబీర్ సింగ్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన స్టార్. తర్వాత చేసిన జెర్పీ రీమేక్ ఫ్లాప్ అయిన తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియాతో సక్సెస్ దొరికింది. దీంతో అలర్ట్ అయిన షాహిద్ స్టోరీ సెలెక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రజెంట్ రోషల్ ఆండ్రూస్ డైరెక్షన్ లో దేవ మూవీ చేస్తున్న తాను త్వరలో అశ్వత్థామ ది సాగా కంటిన్యూని స్టార్ట్ చేయబోతున్నాడు. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో కథ రెడీ చేశాడు కన్నడ దర్శకుడు సచిన్ రవి. షాహిద్ కపూర్ తో ఈ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ అయింది. సెట్ వర్క్
క్లైమాక్స్ కి చేరింది. ఇందులో ఓ కీలక పాత్రలో శాండిల్వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా జర్మనీ బ్యూటీ డెల్బర్ ఆర్యాని ఫైనల్ చేసిందట యూనిట్. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది. టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్రకుట్టి సైతం వరుస ఫ్లాప్స్ తో సైడ్ అయిపోయారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత రోజు రోజుకి పెరుగుతోంది. మొన్నటి వరకు నంబర్ 1 అనుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడే 3 సినిమాలు చేస్తోంది. సీతారామం, హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్న మృణాల్ ఠాగూర్ కూడా నార్త్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తోంది. మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలెవరూ ఈ లేడీని పట్టించుకోవడం లేదు. కీర్తి సురేష్, పూజా హెగ్డేకి క్రేజ్ ఉన్నా ఆఫర్స్ లేవు. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. కుర్ర క్యూటీస్ విషయానికొస్తే ధమాకాతో హిట్ కొట్టిన శ్రీలీల వరుస ఫ్లాప్స్ తో ట్రాక్ తప్పింది. ఉప్పెనతో క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి 1/2 డజన్ డిజాస్టర్స్ ని అకౌంట్ లో వేసుకుంది. వీళ్ల గ్యాప్ ని భర్తీ చేయడానికి జాన్వీ కపూర్, కియారా అద్వానీ మధ్య మధ్యలో ఎంట్రీ ఇస్తున్నా 1-2 ప్రాజెక్ట్స్ కే పరిమితమవుతున్నారు. భాగ్యశ్రీ బోడ్సే, మాళవిక మోహనన్ లాంటి అప్కమింగ్ హీరోయిన్స్ సత్తా చాటితే ఈ కొరత కొంత తీరే ఛాన్స్ ఉంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని ఈ ఇద్దరు ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి. డిమాండ్ తగ్గిన హీరో విలన్ గా మారడం ఈజీ. మార్కెట్ ఉన్న హీరో ప్రతినాయకుడుగా మారడం కష్టం. కానీ కథ కత్తిలా ఉండి క్యారెక్టర్ కమాండ్ చేస్తే ఎస్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఇలాంటి ఓ ఆఫరే మ్యాచో స్టార్ ని ఊరిస్తోంది. టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ చేసిన రామబాణం, ఈ ఏడాది చేసిన భీమ్ హిట్ అవుతాయనుకుంటే షాక్ ఇచ్చాయి. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ విశ్వంపైనే. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్ హీరోయిన్, డైరెక్టర్ ఇద్దరికీ చాలా కీలకం. గోపీచంద్తో విలన్ రోల్ చేయించే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బాలయ్యతో NBK 109 స్టార్ట్ చేయబోతున్నాడు బోయపాటి. ఇప్పటికే కథ రెడీ అయింది. షూటింగ్ స్కెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. ఇందులో విలన్ గా గోపీచంద్ ని అడిగే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. త్వరలోనే గోపీచంద్ కు స్టోరీ కూడా నెరేట్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. కరెక్ట్ కంటెంట్ దొరకాలే కానీ గోపీచంద్ లో అద్భుతమైన విలన్ ఉంటాడు. ఈ విషయాన్ని వర్షం, జయం, నిజం సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే బాలయ్యకు సవాల్ విసిరే పాత్రకు గోపీచంద్ ఒప్పుకుంటాడా అనేదే $1 మిలియన్ ప్రశ్న. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హీరోయిన్ కి అందం, అభినయం ఉంటే సరిపోదు. దానికి తగ్గ అదృష్టం కూడా కలిసి రావాలి. స్టార్ హీరోల చూపు తన పైన పడాలి. అప్పుడే స్టార్ హీరోయిన్ గా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పాట్ ని కొట్టేసింది ఓ కన్నడ కస్తూరి. రుక్మిణి వసంత్ సప్తసాగరాలు దాటితో హిట్ కొట్టిన బ్యూటీ. తెలుగులో ఈ ప్రాజెక్టు రీసౌండ్ చేయకపోయినా రుక్మిణి కట్అవుట్ కి మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఫస్ట్ పార్ట్ విడుదలైన వెంటనే చాలా తెలుగు ఆఫర్స్ ఈ బ్యూటీ ఇంటి డోర్ తట్టాయి. కానీ ఒక్క సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రెజెంట్ తమిళ్లో 2, కన్నడలో 2 సినిమాలు చేస్తున్న రుక్మిణికి తెలుగు నుంచి ఓ జాక్ పాట్ తగిలింది. NTRతో ప్రశాంత్ నీల్ చేసే ప్రాజెక్టులో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ స్క్రిప్ట్ ని ఇప్పటికే పూర్తి చేశాడు ప్రశాంత్ నీల్. ప్రెజెంట్ లొకేషన్స్ తో పాటు సెట్స్ కి సంబంధించిన వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నాడు. వార్ 2లో తన పెండింగ్ వర్క్ పూర్తయిన వెంటనే తారక్ ఈ సినిమా సెట్ లో అడుగు పెడతాడు. 2026 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కాబట్టి అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇందులో రుక్మిణి నటించడం ఖాయమైతే టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్టే. పాన్ ఇండియా హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు.